హాయ్ ఫ్రెండ్స్. కొంతమంది టీచర్లు జీతం కోసమే పనిచేస్తుంటారు. కొంతమంది మాత్రం విద్యార్థుల భవిష్యత్తును చక్కదిద్దడమే లక్ష్యంగా కృషి చేస్తుంటారు. అందులోకే వస్తారు ఈ ముగ్గురు టీచర్లు ఉన్నారు. వాళ్ళ కోసం చెప్తాను, ఇప్పుడు వినండి. ఈ ఫోటోలో ఉన్న అతను శ్రీనివాస్. ప్రకాశం జిల్లాకు చెందిన ఈ శ్రీనివాస్ గారు కొన్నాళ్ళ క్రితం సైన్యంలో పనిచేసేవాడు. కార్గిల్ యుద్ధంలోనూ పార్లమెంటుపై దాడి జరిగినప్పుడు సైనికుడిగా పోరాడాడు కూడా. 2009లో రిటైర్ అయ్యాక టీచర్గా పిల్లలకు పాఠాలు చెప్పాలనుకున్నాడు. అందుకోసం కష్టపడి డైట్లో సీట్ సంపాదించాడు. అది పూర్తి చేశాక టెట్ పాస్ అయి 2012లో ఎక్స్ సర్వీస్మెన్ కోటాలో సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటిగా ఉద్యోగం సాధించిన శ్రీనివాస్కు పెద్దారవీడు మండలం ఓబులక్కపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పోస్టింగ్ ఇచ్చారు. అప్పటికి 12 మంది విద్యార్థులే ఉన్నారు. వారికి ఉన్నత ప్రమాణాలతో బోధించడం మొదలుపెట్టిన శ్రీనివాస్ నవోదయ సీటు మీ పిల్లలకు వస్తే బాగుంటుందని భావించి కోచింగ్ ఇవ్వడం ప్రారంభించారు. తన స్కూల్కి సెలవు పెట్టకుండా పిల్లలు మానకుండా జాగ్రత్తలు తీసుకునే అతని గురించి మార్కాపురంతో పాటు ఆ చుట్టుపక్కల 15 గ్రామాలకు చెందిన వాళ్ళు తెలుసుకొని తమ పిల్లల్ని కూడా ఓబులక్కపల్లి స్కూల్లో చేర్పించడం ప్రారంభించారు. ఇదిలా ఉంటే అక్కడ బోధన మెరుగుపడి విద్యార్థుల సంఖ్య పెరిగినప్పటికీ వసతులు సరిగ్గా ఉండేవి కాదు. దాంతో శ్రీనివాస్ తన దగ్గరున్న 5 లక్షలకు దాతల నుంచి సేకరించి 10 లక్షలు జోడించి స్కూల్కి రంగులు వేయించడంతో పాటు ఫ్యాన్లు, బల్లలు, వాటర్ ఫిల్టర్ వంటి సమకూర్చాడు. టాయిలెట్లు బాగు చేయించి కార్పొరేట్ స్థాయిలో స్కూల్ రూపురేఖల్ని దిద్దడంతో పాటు విద్యార్థుల సంఖ్య 250కి చేరింది. అలానే ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా సొంతంగా 5 లక్షలు ఖర్చు పెట్టి పలు కార్యక్రమాలు చేపట్టిన శ్రీనివాస్ గతేడాది బోడపాట్లోని ఎంపీపీఎస్ స్కూల్కు బదిలీ అయ్యాడు. అప్పటికి సుమారు 40 మంది పిల్లలు చదివే ఆ స్కూల్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండి దుర్వాసన వస్తుండేవి. ఆ పరిస్థితులను చూసిన శ్రీనివాస్ దాదాపు 4 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఆ బడిని బాగు చేయించాడు. స్నేహితుల ఆర్థిక సాయంతో స్కూల్లో మరికొన్ని వస్తువులు కల్పించిన అతని వద్ద శిక్షణ తీసుకున్న వారిలో దాదాపు 20 మంది చిన్నారులు నవోదయ సీట్ సాధించారు. అలా విద్యార్థుల కోసం ఎంతో చేస్తున్న శ్రీనివాస్ ఆర్మీ నుంచి వచ్చే పింఛను మొత్తాన్ని స్కూళ్లను బాగు చేయడానికి వినియోగించడం అతని గొప్పతనం. ఈ ఫోటోలో ఉన్న అతని పేరు దీపక్. పంజాబ్కు చెందిన అతను. 2 కిడ్నీలు చెడిపోయి వారానికి 3 సార్లు డయాలసిస్ చేయించుకోవాల్సిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. అలాంటి పరిస్థితుల్లోనూ విద్యార్థుల గురించి ఆలోచించే ఈ పంజాబ్కు చెందిన దీపక్ గారి కోసం మనం తెలుసుకోవాలి. భారత్ పాక్ సరిహద్దుల్లోని లోహియాన్ గ్రామంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో దాదాపు 100 మంది చదువుకుంటున్నారు. సరైన రవాణా వసతి లేకపోవడం వల్ల ఆ గ్రామానికి రావడానికి ఇతర టీచర్లు ఎవరు ఇష్టపడట్లేదు. అలాంటి చోట 10 ఏళ్లుగా పనిచేస్తున్నారు దీపక్ మాస్టారు. అయితే 5 ఏళ్ల క్రితం ఆయనకు కిడ్నీలు చెడిపోవడంతో ఆరోగ్యం క్షీణించింది. ఆ కారణంగా తాను సెలవు పెడితే స్కూలు మూతపడుతుందేమో అని భావించి మానేయకుండా దృఢ సంకల్పంతో పాఠాలు చెప్తున్నారు ఆయన. వారానికి 3 సార్లు డయాలసిస్ చేయించుకున్నప్పటికీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నారు అతను. వైద్యం చేయించుకోవడం ఆర్థిక భారమే అయినప్పటికీ ఆయన స్కూల్ గురించి ఆలోచిస్తుంటారు. కొన్నాళ్ల క్రితం తుఫాన్ కారణంగా స్కూల్ భవనం కూలిపోతే బ్యాంకులో 5 లక్షల రూపాయలు లోన్ తీసుకొని బడిని పునర్నిర్మించిన గొప్ప మాస్టారు దీపక్ గారు. ఈ ఫోటోలో ఉన్న ఆయన ఒడిశాలోని రాయగఢ్కు చెందిన భూషణ్ రాథ్. తన విద్యార్థుల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటారు ఆయన. తాను హెడ్ మాస్టర్గా పనిచేసే గవర్నమెంట్ హై స్కూల్లో గిరిజన విద్యార్థులు ఎక్కువగా చదువుకుంటారు. వారిలో దూర ప్రాంతాల నుంచి స్కూల్కి వచ్చే విద్యార్థులు సమస్యలు ఎన్నో ఎదుర్కోవడం చూశారు భూషణ్ గారు. అలాంటి వాళ్ళకి ఎలాగైనా సాయపడాలని భావించి గత 10 ఏళ్లుగా ఏటా 20-30 మంది చిన్నారులకు తన ఇంట్లోనే ఆశ్రయం ఇస్తున్నారు అతను. 100 మంది విద్యార్థులు చదువుకునే ఆ స్కూల్లో సొంత ఖర్చులతో కంప్యూటర్ ల్యాబ్ని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా టీచర్ని నియమించారు. పిల్లలు స్కూల్ మానేయకుండా శ్రద్ధ తీసుకుంటారు అతను. ఎవరైనా స్కూల్ మానేస్తే సాయంత్రం వేళ వాళ్ళ ఇళ్లకు వెళ్ళి మిస్ అయిన పాఠాలను చెప్తుంటారు. ఎంత గ్రేట్ అండి. 10వ తరగతి పూర్తయిన వారు పోటీ పరీక్షలకు సిద్ధమవడానికి లక్షలు ఖర్చు పెట్టి శిక్షణ ఇప్పిస్తున్నారు అతను. భూషణ్ గారు సాయం చేసిన వారిలో దాదాపు 10 మంది పేద విద్యార్థులు మెడిసిన్లో సీట్ సంపాదించారంటే మీరు నమ్ముతారా? వైద్య విద్య అభ్యసిస్తున్నారు వారు. ఎంత గొప్పతనం అండి. మరికొందరు ప్రభుత్వ ఉద్యోగాలు సొంతం చేసుకున్నారు. చూడండి, ఇంత మంచి టీచర్లు మనకున్నారంటే ఎంత గ్రేటు. అన్ని స్కూల్స్ అలా ఉంటే ఎంత బాగుంటుంది కదా.
కనీసం పాఠాలైనా సరే కరెక్ట్గా చెప్తే సరిపోతుంది స్కూల్స్లో. ఈ మాస్టర్లా అందరూ సొంత డబ్బులు ఖర్చు చేయకపోయినా సిన్సియర్గా స్కూల్కి వెళ్ళి ఖచ్చితంగా పిల్లలకి చదువు నేర్పించాలనే మంచి ఉద్దేశంతో చక్కగా పాఠాలు చెప్తే ఎంత బాగుంటుందో కదా. ఎంతోమంది ప్రైవేట్ స్కూల్స్లో పిల్లల్ని వేసి వాళ్ళకి ఫీజులు కట్టుకోలేక గవర్నమెంట్ స్కూల్స్కి పంపలేక ఎంతో బాధపడుతున్నారు. ఈ ముగ్గురు టీచర్ల స్ఫూర్తితో ఉపాధ్యాయులు ఎవరైనా సరే ఖచ్చితంగా స్ఫూర్తి పొంది చక్కగా పాఠాలు చెప్తారని మనం ఆశిద్దాం. ఈనాటి పిల్లలే రేపు భావి పౌరులు. వారి జీవితం అందంగా తీర్చిదిద్దవలసింది పంతుళ్లే కదండి. అందుకే ప్రతి ఒక్క టీచరు ఈ ముగ్గురిని స్ఫూర్తిగా తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.